హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగియున 26వ ఎపిసోడ్. భువి మాత్రం మధుని చూస్తూ, అక్కలో ఇది కొత్త యాంగిల్ కదా అంది. మన దగ్గర మాత్రమే అల్లరి చేసే అక్క బావ దగ్గర కూడా అంతే ఫ్రీగా మూవ్ అవుతోంది కదా. అందుకే ఆ రోజు నైట్ అడిగితే అక్క కోపగించుకుంది. కానీ బావ లవ్ అంటున్న గీతు మాటలు వాళ్ళు దగ్గరికి రావడంతో ఆగిపోయాయి. ఏంటి మీ అక్క ఇంతలా భయపడుతోంది అని కిరణ్ అనడంతో, దానికి ఫస్ట్ నుంచి వాటర్ అంటే భయం బావా, అందుకే ఇలా ఉంటుంది. మీరైనా 2 సార్లు 3 సార్లు జాగ్రత్తగా తీసుకువెళితే తనకు ధైర్యంగా ఉంటుంది కదా అన్నాడు కిరణ్. అసలు వస్తే కదా మమ్మల్ని తోసేసి పారిపోతుంది. నువ్వంటే గట్టిగా పట్టుకున్నావు, మాకంత బలం ఎక్కడిది అంది భువి. సరేలే, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటూ శివ ధరణి పదండి అంటూ తనకు సంబంధించిన ఏజ్ సైడ్ వదిలాడు కిరణ్. ప్లీజ్ వద్దు అని మధు కొట్టుకుంటుంటే, ఒకసారి ట్రై చేయి, నీకు వద్దంటే మళ్ళీ అడగను కూడా అడగను అన్నాడు కిరణ్. అయినా ఇలా తగులుకున్నావేంటయ్యా మగడా అని కిరణ్ చూపు చూసి, సారీ ఏదో భయంలో అనేస్తున్నా, ప్లీజ్ వదిలే అంది మధు. ఒకసారి అని చెప్పాగా, నా మాట విను అన్నాడు కిరణ్. ఓకే, అయితే నేను వద్దంటే మళ్ళీ ఫోర్స్ చేయకూడదు అంది మధు. ఓకే అంటూ మధు చేయి పట్టుకున్నాడు కిరణ్. దేవుడా, నాకింతటితో పోవాలని లేదు తండ్రి, ఈ గండం గట్టెంగించే స్వామి అంటూ కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుంది మధు. మధు పట్టులో భయం తెలుస్తుంటే జంప్ అంటూ మధుతో సహా దూకాడు కిరణ్. మధు మాత్రం కళ్ళు తెరవలేదు. సగంలో ఉండగానే భయంతో బల్లిలా ఖర్చుకుపోయింది. 5 సెకండ్లకే పైకి లేచిన కిరణ్ వణుకుతూ తనను ఖర్చుకున్న మధుని చూసి దూరం జరపాలని ట్రై చేసినా అది అవని పని అవడంతో, మధు పైకి లేచేశాం వదులు అన్నాడు కిరణ్ ఇబ్బందిగా. నో, ఇది పెద్ద పూల్, ఇక నాకు వద్దు అంది మధు భయంతో. సరే ముందు వదులు అంటున్నా మధు చేతులు బిగుసుకొనుండడం గమనించి, దేవుడా ఎందుకయ్యా నాకు ఈ శిక్ష అంటూ, దీనికేమో ఫీలింగ్స్ తెలియడం లేదు, నాకు ఇక్కడ రకరకాలుగా ఉంది అనుకుంటూ మధు చుట్టూ చేయి వేసి కొన్ని సెకండ్లకు వదిలి, ఏదైతే అది అయ్యిందని హిప్పై చేతులు వేసి ఎత్తి ఎడ్జ్పై కూర్చోపెట్టేశాడు కిరణ్ మధుని. అయినా నార్మల్గానే ఉన్న మధుని చూసి కిరణ్ కాసేపు పూల్లో గడిపేశాడు. వాటర్లో ఉన్న కిరణ్ని చూసి తను హత్తుకున్నప్పుడు తగిలిన రుద్రాక్షలను గమనిస్తూ, ఎప్పుడూ వేసుకొనే ఉంటాడా ఇతను, ఏమోలే ఏదైనా అడిగితే తప్పుగా అనుకుంటాడేమో అనుకుని సైలెంట్ అయిపోయింది మధు. శివ ఆకలి అనడంతో ఫుడ్ దగ్గరకు వెళ్ళారు. మధు వెజ్ చెప్పుకుంది. అందులో ఆనియన్స్ అంతా వేరి పక్కన పెడుతున్న మధుని చూసి కర్మ అని తల కొట్టుకోలేక అందరి ముందు తింటూ, అమ్మమ్మ జాగ్రత్త జాగ్రత్త అంటూ దానిలో ఫీలింగ్సే లేకుండా చేసావు కదే, అయినా దీనికి దూరంగా ఉండాలి, అస్సలు కంట్రోల్ కాదు, అందరిలో నన్ను బ్యాడ్ చేసేస్తుంది అనుకున్నాడు కిరణ్ మనసులో. ఈవినింగ్ 6కి కరెక్ట్గా ఇంటి ముందు కిరణ్ కార్ ఆపడంతో అందరూ దిగారు. మధు నేరుగా లోపలికి వెళ్ళిపోయినా భువి గీతు మాత్రం థ్యాంక్స్ చెప్పి ఫుల్ హ్యాపీ అన్నారు. మరుసటి రోజు జరిగిందంతా మర్చిపోయి కాలేజ్కి వెళ్ళింది మధు. అఖిల్ని చూడగానే ఆ విషయం గుర్తు రావడంతో తన క్లాస్కి నేరుగా వెళుతుంటే, నిన్న బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావు అన్నాడు అఖిల్. అంటే అక్కడికి కూడా ఫాలో అయ్యావా, అయినా నా ఇష్టం నీకెందుకు అంది మధు. అయితే వాడితో బాగా ఎంజాయ్ చేసావా, మరి నువ్వు ఆల్రెడీ లవ్లో ఉన్నానని ఎందుకు చెప్పలేదు నాకు అన్నాడు అఖిల్ కోపంగా. అఖిల్ మాట్లాడేది కిరణ్ గురించే అని ఈజీగా కనిపెట్టేసింది మధు. లవ్ గివ్ అంటే మూతి పగులుద్ది అఖిల్, ఈరోజు నీ లిమిట్స్ అన్నీ క్రాస్ చేసేసావు అంది మధు కోపంగా. ఎప్పటిలా ప్రేక్షక పాత్ర వహించింది రేఖ. ఏంటి ఉండేది అడిగితే అంత కోపమా, నేను ప్రేమగా హక్ చేసుకుంటే అంత రచ్చ చేసావే, నిన్న మాత్రం వాడి హగ్ అంత బాగునిందా
అన్నాడు అఖిల్ కుళ్ళుతో. వాడు వీడు కాదు, ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఎదుటి మనిషికి. అతనికి సమాజంలో ఒక మంచి పేరు ఉంది. విలువలు తెలిసిన మనిషిని పట్టుకొని ఇంకోసారి నోటికి వచ్చింది వాగకు. అయినా ఏంటిరా నీ బాధ? తను నా మేనత్త కొడుకు. ఏదో సరదాగా ఉంటే లవ్ గివ్ అంటావు. ఇదేనా నీ ప్రేమ? నీ ఆలోచన ఇంతే. నీలాంటి వాళ్ళు ఇంతే, ఇంతవరకే ఆలోచిస్తారు. అందుకే నాకు నచ్చరు. నీ క్యారెక్టర్ తెలిసాక ఇక నీ గురించి నాకు అనవసరం. అయినా నీకు ఒక మాట చెబుతా విను. నీ ప్లేస్లో అతను కనుక ఉనుంటే 100% నీలా మాత్రం ఆలోచించడు. నీలాంటి వాడికి నా జీవితంలో ఫ్రెండ్ అనే స్థానం కూడా ఇవ్వలేను. అండ్ నా లైఫ్లో లవ్ లేదు, ఇక విసిగించకు అంటూ వెళ్ళిపోయింది మధు. ఇంత చీప్గా ఆలోచించి దాని దృష్టిలో ఫ్రెండ్ అనే భావం కూడా లేకుండా చేసుకున్నావు అంటూ వెళ్ళిపోయింది రేఖ. బాధ కోపంలో మాట్లాడాడు కానీ అవి తన మనసులో నుంచి వచ్చిన మాటలు కావు. ఆ రోజు నుంచి మౌనంగా రోజు మధుని చూస్తాడు, ఫాలో అవుతాడు కానీ మాట్లాడడం మానేశాడు అఖిల్. 2 నెలలు ఇలానే గడిచి మధుకి ప్రాక్టికల్స్ మొదలైంది. రోజు అఖిల్ వెళుతూ మాట్లాడాలని ట్రై చేసినా అవాయిడ్ చేసేసేది మధు. లాస్ట్ 1 కెమిస్ట్రీ ప్రాక్టికల్ రోజు ఖచ్చితంగా మాట్లాడాలని ఫిక్స్ అయి అడ్డు నిలబడ్డాడు. ప్లీజ్ మధు, రేపు నేను ముంబై వెళ్తున్నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి. అందులో నేను సక్సెస్ అయితే తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్లీజ్ మధు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేమ నిజం. నేను నీకు సరిగ్గా చెప్పలేకపోవచ్చు కానీ నువ్వు లేకుంటే బతకలేను అని చెప్పను కానీ సంతోషంగా మాత్రం ఉండలేను. ఆల్ ది బెస్ట్ అయినా చెప్పు ప్లీజ్ అన్నాడు కన్నీళ్లతో అఖిల్. ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేని అలవాటుతో తప్పక ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది కానీ తను బట్టి నేర్చుకున్న ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ మొత్తం మర్చిపోయింది అఖిల్ వలన మధు. భువి వాళ్ళు వస్తూనే ఏడుస్తూ జరిగిందంతా మధు చెప్పడంతో భువి కిరణ్కి కాల్ చేసి విషయం చెప్పింది. దానికే అంత ఏడవాలా? హాల్ టికెట్ పిక్ పెట్టు, నేను చూసుకుంటా అన్నాడు కిరణ్. వండర్లా తర్వాత మళ్ళీ ఇప్పుడే కిరణ్తో మాట్లాడడం 2 నెలల తర్వాత ఇంట్లో ఉండే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది మధు. మళ్ళీ అఖిల్ని తను కలవాలనుకోలేదు. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం తన డాడీయో లేక బాబాయ్ వాళ్ళో మధు కోసం రావడంతో అఖిల్కి మధుతో మాట్లాడడం కుదరలేదు. అఖిల్ వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది కానీ తను ఇప్పుడు ముంబై వెళ్ళిపోవాలి. మధుతో మాట్లాడాలని ఎలా ఉందో అనుకుంటూ చాలా ప్లాన్స్ వేశాడు కానీ చివరికి ఇదే లాస్ట్ అంటూ రేఖని రిక్వెస్ట్ చేశాడు. చాలాసేపటికి ఒప్పుకుంది రేఖ ఇంటికి అని చెప్పి బయలుదేరిన మధు ఇంట్లో ఉన్న అఖిల్ని చూసి ఎందుకా పిలిచింది అంది కోపంగా. కాదే బాబు, బుక్ కోసమే అంటూ మధు చేతిలో బుక్ తీసుకొని నువ్వు ప్రిపేర్ అవ్వవా అంది రేఖ. హలో మేడం, మీరంటే టాపర్స్, ర్యాంక్ కోసం కష్టపడతారు. నేను పాస్ అయ్యేదే గగనం. అయినా నాకు అంత ఇంట్రెస్ట్ లేదులే, వెళుతున్నా, బాయ్ అంది మధు అంటూ వెంటనే చేయి పట్టుకున్న అఖిల్ని కోపంగా చూసింది. సారీ అంటూ చేయి వదిలి నాకు ముంబైలో ఒక బెస్ట్ ఆఫర్ వచ్చింది, ఎల్లుండి వెళ్ళిపోతున్నా మధు. తర్వాత 2 నెలలు నేను రాను. ప్లీజ్ ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు అన్నాడు అఖిల్ బాధతో. మధు తన కోపం కంట్రోల్ చేసుకొని నిజంగా నీపై నాకు ప్రేమ లేదు. నా కోసం ఇది వదులుకుంటే నీ లైఫ్లో మంచి ఆఫర్ మిస్ అవుతావు. ఇన్ని రోజులు కాదు, జీవితాంతం ఎదురు చూసినా కూడా నేను నిన్ను ప్రేమించను. నా లవ్ లైఫ్, నా ఫ్యామిలీ, ఇంతకు మించి చెప్పిందే చెప్పలేను. ప్లీజ్ ఇలా ఇంకెప్పుడు మాట్లాడాలని ట్రై చేయకు అంటూ రేఖని కూడా కోపంగా చూసి ఇంకోసారి కనుక ఇది రిపీట్ అయితే మన ఫ్రెండ్షిప్ ఎండ్ అవుతుంది అంటూ వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది మధు. కావ్య మోహన్ లోపలికి వస్తూ కనిపించారు. వీళ్ళేంటి ఇక్కడ అంటూ వాళ్ళనే చూసింది మధు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.